Namaste all of you. Welcome to Heart Talks. క్వశ్చన్ ఏంటంటే, ధ్యానంలో గత జన్మల గురించి వచ్చేటువంటి లేదా ఈ జన్మ గురించి వచ్చేటువంటి ఆలోచనలు మనకు ఎంతవరకు అది సమంజసం? అది అయితే గతం గురించి కానీ భవిష్యత్తు గురించి కానీ ఆలోచన వ్యర్థం అని అనిపించినప్పటికీ కూడా ఈ జన్మలో ఎలా ఈ జీవి యథాస్థానంలో లయం అవ్వాలి, దానికై సాధనా మార్గాన్ని చెప్పండి. ఏంటి అసలు ఈ జన్మ అంటే ఏంటి? కొంతమంది వాసనలు అంటున్నారు, కొంతమంది వాసనలు అంటున్నారు, కొంతమంది పాపపుణ్యాలకు సంబంధించినటువంటి ఆ సమిష్టి తత్వం అని కొంతమంది అంటున్నారు. ఏంటి అసలు ఆ జన్మ అంటే ఏంటి? మీరందరూ కూడా గాఢ నిద్రలో ఉన్నప్పుడు మీకెవరికైనా వ్యక్తిగతమైన నేను ఉందా? వ్యక్తిగతమైన నేను ఎప్పుడు లేదు. ఈ వ్యక్తిగతమైన నేను ఎప్పుడు వచ్చింది? మెలకు వచ్చిన తర్వాత మనకందరికీ వ్యక్తిగతమైనటువంటి నేను వచ్చింది. ఈ వ్యక్తిగతమైన నేను అనేకమైనటువంటి నేనులతో అనుసంధానమయ్యి ఉంది. ఈ వ్యక్తిగతమైన నేను ఏంటి? అనేకమైనటువంటి నేనులతోటి అనుసంధానమయ్యి ఉంది. వ్యక్తిగతమైనటువంటి నేను ఏ నేనైతే ఉందో ఆ నేను యథార్థమని విశ్వసించడమే జన్మ. ఆ యథార్థమని మీరు ఎలా విశ్వసిస్తారు అని అంటే, అది మీ సొంత అభిప్రాయంలో ఎవరు దేన్ని కూడా విశ్వసించరు. అవి ఇతరుల తాలూకు అనుభవాలు లేదా ఇతరుల తాలూకు అభిప్రాయాలు. వీటిని అనుసరించి మాత్రమే మీరు వాటిని సమ్మతిస్తారు. అసలు యథార్థంగా మీ అనుభవం ఏమి? మీ అనుభవం ఏమీ లేదు. కాబట్టి ఈ జన్మలు లేదా పునర్జన్మలు లేదా గడిచిపోయినటువంటి జన్మలు ఇవన్నీ ఎటువంటివంటే, ఈ భూతము లేదా భవిష్యత్తు అనేటువంటివి ఎలా అయితే ఉన్నాయో ఆ భూతము భవిష్యత్తుకి మరొక రూపమే ముందు జన్మ, తర్వాత జన్మ. అసలు మీ అనుభవం ఏమి ఇక్కడ? నీ ప్రస్తుత అనుభవంలో ఏముంది? మీ ప్రస్తుత అనుభవంలో ఏమీ లేదు. మరి ప్రస్తుతాన్ని ఎందుకు విశ్వసించటం లేదు? ఇన్ఫ్లుయెన్స్ కొంత ఉండిపోయింది. అది ఎవరిది ఆ ఇన్ఫ్లుయెన్స్ అని అంటే, ఇతరుల తాలూకు అనుభవాలు, ఇతరుల తాలూకు అభిప్రాయాలు. మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఈ ఆలోచనల యొక్క ఆ సమూహంలోనే ఇతరుల తాలూకు అనుభవాలు, ఇతరుల తాలూకు అభిప్రాయాలు కూడా ఇమిడి ఉన్నాయి. మీకు ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ హృదయం నుంచి వస్తున్నాయి. అన్ని ఆలోచనల కంటే మొట్టమొదటి ఆలోచన ఏంటి? నేను. ఫస్ట్ థాట్ అంటారు కదా, దాన్ని మదర్ థాట్ అని కూడా చెప్తారు. అంటే మాతృ తలంపు, తొలి తలంపు అంటారు కదా, అదేంటది? నేను. ఈ నేను అని మీరు ఒకసారి మీ అనుభవంలోకి ఆ నేను అని వచ్చిన తర్వాత వాస్తవానికి కూడా ఆ నేనులో కూడా ఏమీ లేదు. అసలు మీ ప్రథమ తలంపులో కూడా ఏమి డిస్టర్బెన్స్ లేదు. ఆ ప్రథమ తలంపు కొద్ది కొద్దిగా ఎక్స్పెండ్ అవుతూ వెళ్తుంటుంది కదా. ఆ ఎక్స్పెండ్ అవుతున్నప్పుడు మీకు అందులోకి రకరకాలైనటువంటి ఈ ప్రాపంచిక స్థితిగతులన్నీ వచ్చి చేరతాయి. ఇవన్నీ రకరకాల సంకల్పాల కింద పరిణామం చెందుతూ ఉంటుంది. నీ యథార్థ అనుభవంలో ఏముంది? ఏమీ లేదు అసలు.
మీ యథార్థ అనుభవాన్ని మీరు విశ్వసిస్తారా, లేకపోతే నీ అనుభవ సారాన్ని విశ్లేషిస్తారా? ఇక్కడ మీ యథార్థ అనుభవంలో అసలు ఏమీ లేదా? మీరున్నారనేటువంటి ఉనికి మాత్రం ఏమన్నా ఉందా? లోపల అంతరంగంలో అసలు ఏమీ లేదా? మీరున్నారన్న ఉనికి కూడా ఏమీ లేదా? స్పృహ ఉంటుంది. అక్కడేమో అంటే మీ యథార్థ అనుభవంలో మీరు ఉన్నారు అనేటువంటి ఏకైక అస్తిత్వం ఒకటి ఉంటుంది. ఆ అస్తిత్వానికి విస్తరణ లేకుండా ఉంటుంది. ఇక్కడ బాహ్య స్థితికి వచ్చేసరికి ఇందాక ఎక్స్పెండ్ అవుతుందన్నాను కదా, అదేంటంటే ఆ విస్తరణ. అది మీ యథార్థ అనుభవం ఏదైతే ఉందో అది విస్తరణలోకి వెళ్లకుండా అది యథాతథంగా అలా ఉంటే, అక్కడ అది మాత్రమే ఉంటే, నీ యథార్థమైన అస్తిత్వము మాత్రమే ఉంటే, మీకు జన్మలకు సంబంధించి కానీ కర్మలకు సంబంధించి కానీ ఏ అభిప్రాయాలు ఉండవు. కాబట్టి ఈ జన్మలు, కర్మలు, లేదా పాపము లేదా పుణ్యము, ఇవన్నీ కూడా మనిషి యొక్క మానసిక కల్పనలో గట్టి పునాదులతో ఏర్పరచుకున్నటువంటి మేజర్ కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ. అందరికీ పాపం ఉందని తెలుసు, అందరికీ పుణ్యం ఉందని తెలుసు, కానీ అందరికీ పాపం ఉందని తెలుసు, అందరికీ కూడా పుణ్యం ఉందని తెలుసు. దాని లెక్కలు మాత్రం ఎవరి దగ్గర లేవు. మీ బ్యాంకు ఖాతాకి సంబంధించిన లెక్కలు ఉంటాయేమో తప్ప పాపపుణ్యాలకు సంబంధించిన లెక్కలు ఎవరి దగ్గర లేవు. ఎందుకు పాపము లేదా పుణ్యము అనే అంశాన్ని ఎందుకు తీసుకొచ్చారంటే, మీ భౌతిక జీవనం ఏదైతే ఉందో ఆ భౌతిక జీవనాన్ని క్రమబద్ధీకరించడం కోసం మాత్రమే పాపపుణ్యాల తాలూకు ప్రస్తావన ఉంది తప్ప. కాబట్టి మీరు పాపపుణ్యాలను పరిగణలోకి తీసుకోండి. ఎక్కడి వరకు తీసుకుంటారంటే, మీ భౌతిక జీవనం ఏదైతే ఉందో ఆ జీవనం కోసం మాత్రమే పాపపుణ్యాలను పరిగణలోకి తీసుకోవాలి. నీ అంతరంగిక జ్ఞానంలో ఏముంది? శుద్ధ ఉనికి మాత్రము ఉంది. అందరూ నేను ఉన్నాను అంటారు. ఆ నేను అనేటువంటిది సర్వనామం. నేనేంటది? సర్వనామం. అది ఏకైక నామం. నేనులో ఎక్కడ ఏ మార్పు ఉండదు. ఎవరు? మన ముత్తాతలు ఉంటారు కదా, మన ముత్తాతలు ఏమన్నారు? అయాం సో అండ్ సో, వాళ్ళు ఏదో పేరు. మన తాతలు అయాం సో అండ్ సో, మన తండ్రులు అయాం సో అండ్ సో, మనము అయాం సో అండ్ సో. అంతే కదా. అయాంలో ఏమన్నా మార్పు ఉందా? తాతలందరూ వెళ్ళిపోయారు, తండ్రులందరూ వెళ్ళిపోతారు, మనం కూడా వెళ్ళిపోతాం. నేను ఎక్కడైనా మార్పు ఉందా? మార్పు లేదు. సర్వకుల యొక్క ఏకైక నామము, సర్వకుల యొక్క ఏకమైనటువంటి మహదానందపూర్వమైనటువంటి శుద్ధ నిష్కలంకం యొక్క స్థితి, పూర్ణము, ఆనందము, నిశ్చలము, ఏకము నేను. ఆ నేను నుంచి అనేక నేనులు రావచ్చు. ఆ అనేక నేనుల నుంచి ఇంకా అనేకమైనటువంటి నేనులు రావచ్చు. ఆ నేను నుంచి అనేకమైన నేనులు రావచ్చు, అంతకంటే అనేకమైనవి కూడా రావచ్చు. కానీ నీ యథార్థమైనటువంటి అస్తిత్వం ఏదైతే ఉన్నదో అది చెక్కు చెదరకుండా సదా ఉన్నది. యథార్థ అస్తిత్వం ఏంటి? చెక్కు చెదరకుండా అది ఎప్పుడూ సదా ఉన్నది. ఉన్నది అనుటకు ఎవరు ప్రమాణం? అది ఉన్నది అనుటకు ఎవరు ప్రమాణం? శాస్త్రముల, గ్రంథముల, ఇటువంటి సత్సంగ ప్రవచనముల? నీవు ఉన్నాను అనుటకు ఎవరు ప్రమాణం? నీవే స్వీయ ప్రమాణం. అంటే నీ అనుభవము సకల వేదాంత సారం అన్నమాట. నీ అనుభవము సకల సత్సంగముల యొక్క సారాంశం అన్నమాట. నీ అనుభవము నీ ఒక్కని స్వీయ ప్రమాణం అన్నమాట. నీ అనుభవంలో నీకు నువ్వు చాలా దగ్గరగా ఉన్నావు. నీ అనుభవంలో నీకు నువ్వు చాలా దగ్గరగానే ఉన్నావు.
నీ మూలంలో నీవు మాత్రమే ఉన్నావు. నీకు నీవు చాలా దగ్గరగా ఉన్నావు, నీకు నీవై ఉన్నావు, అత్యంత సన్నిహితంగా, అత్యంత ప్రసన్నంగా, పరస్పర్శ తెలియనటువంటి పూర్ణ మహదానందంగా, ద్వంద్వము లేని తనంతో నీ హృదయ గర్భంలో నీవు ఎప్పుడూ సదా తొలతూగుతూనే ఉన్నావు. నీ ఇన్నర్ జాయ్, నీ ప్యూర్ కాన్షియస్నెస్, ఎవ్రీథింగ్ ఈజ్ లెస్ స్టేట్. ఈ మొత్తం ఈ అంతటా కలిపి ఎవరు అంటే అది నువ్వు. నీ హృదయ గర్భంలో జన్మ లేదా కర్మ సంబంధించినటువంటి అవశేషములు ఎక్కడా లేవు. అవశేషాలు ఎక్కడ లభిస్తాయంటే అవయవాలు ఉన్నప్పుడు మాత్రమే అవశేషాలు లభిస్తాయి తప్ప అవయవాలు లేనప్పుడు ఎక్కడ నీకు అవశేషాలు లభించవు. నీవు దేహము అనేటువంటి ఆ స్పృహతో ఉన్నప్పుడు మాత్రమే నీకు సంబంధించినటువంటి మూలాలు, నీకు సంబంధించినటువంటి అవశేషాలు అన్నీ దొరుకుతాయి తప్ప నీవు దేహము కాదు అనేటువంటి విషయము నీ అంతరంగంలో నీకు నీవుగా నిర్ధారణ అయినప్పుడు, నీ అంతరంగంలో నీకుగా నిర్ధారణ అయినప్పుడు, నాబోటివాడి మాటలతో కానీ లేకపోతే ఇటువంటి సత్సంగ ప్రవచనాలతో కానీ పుస్తక జ్ఞానాలతో కానీ వేటితోటి సంబంధం లేకుండా నీ అంతరంగములో నీ నిజస్థితి పట్ల నీ స్వీయ జ్ఞానములో నీ ఆంతరంగిక స్పృహలో నీకు నీవుగా చేరువైనప్పుడు నీ హృదయంలో ఏముంది అనేటువంటి అనుభవానికి నువ్వు చాలా దగ్గర అవుతావు. మనందరి హృదయాల్లో ఓ అఖండమైనటువంటి మహాపారవస్యం దాగి ఉంది. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ మనందరి హృదయాల్లో అఖండ పారవస్యం ఉందన్న విషయం తెలుసు. కానీ ఆ పారవస్యము తాలూకు ఆ మహోగ్రమైనటువంటి ఆనందము తాలూకు స్థితి నీకు డైరెక్ట్ ఎక్స్పీరియన్స్లో ఉందా లేదా అనేది మాత్రం అది ప్రస్తుత విషయం. అది మీకు ఎక్స్పీరియన్స్లో లేనప్పుడు, అది మీకు అనుభవంలో లేనప్పుడు, మీరు ఎన్ని ప్రవచనాలు విన్నప్పటికీ కూడా, మీరు ఎన్ని పుస్తకాలు తిరిగేసినప్పటికీ కూడా, ఎన్ని క్యాసెట్లు విన్నప్పటికీ కూడా అర్థమవుతుందా? ఆ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్, ఆ ఇన్నర్ జాయ్, ఆ ఇన్నర్ ప్యూరిటీ, అన్లిమిటెడ్ హ్యాపీనెస్, ఆ మహదానందానికి ఆ పూర్ణమైనటువంటి నిర్వచనం అది ఏదైతే ఉన్నదో అది నీ హృదయ గర్భం నుంచి నీ అంతటి నీవుగా నీ అంతరంగిక స్పృహతో నీ హృదయములో నీకు నీవుగా మమేకమయ్యి దానిని నీ హృదయంలో నీకు నీవుగా నిర్ధారించుకున్నప్పుడు మాత్రమే నీవు ప్రశ్నల తాలూకు వలయం నుంచి బయటపడిపోతావు. ఈ లోకంలో ఎంతోమంది మహాత్ములు ఉన్నారు. అందరూ వారి వారి అంతిమ సందేశాలను ఇచ్చారు. కానీ ప్రతి మహాత్ముడు ఇచ్చినటువంటి అంతిమ సందేశం ఎన్నో కొన్ని కొత్త ప్రశ్నలు లేవదీస్తుంది కదా, లేవదీయట్లేదా? ఏది అంతిమ సందేశం? మరి నీకు ప్రశ్నలు కలిగించేది అంతిమ సందేశమా? ప్రశ్న లేనటువంటి స్థితిని ప్రసాదించేది అంతిమ సందేశమా? ఏది అంతిమ సందేశం? ప్రశ్న లేనటువంటి స్థితే అంతిమ సందేశం. కాబట్టి ప్రశ్న లేనటువంటి అంతిమ సందేశం ఒకటే ఒకటి ఉన్నది, అది మౌనము. మౌనంలో ఎక్కడ ప్రశ్నలు లేవు. మౌనంలో ఎక్కడ ప్రశ్నలు లేవు. ఆ శుద్ధ మౌనము ఏమి అంటే నీ యథార్థమైనటువంటి, నీ పూర్ణమైనటువంటి, మహదానంద స్వరూపమైనటువంటి నీ యథార్థమైనటువంటి అస్తిత్వమే శుద్ధ మౌనము. ఆ అస్తిత్వము నుంచే నేను అనేటువంటి ఒక స్పృహ బయటకు వచ్చింది. దాన్ని ఎరుక అంటారు. దాన్ని ఏమంటారు? ఎరుక. ఎరుక కలిగి ఉండటము అంటే నేను ఉన్నాను. మరి ఎరుకకు పూర్వస్థితి ఏమి? ఉనికి. ఎరుకకు పూర్వస్థితి ఏంటి? ఉనికి. సకలకాల సర్వావస్థల యందు నీ నిజతత్వము ఉనికిగా సదా ఉన్నది.
నీ నిజతత్వం ఏంటి? ఉనికిగా సదా ఉన్నది. ఉనికి నుంచి ఏమొచ్చింది? ఎరుక వచ్చింది. ఎరుక అంటే ఏంటి? నేనున్నాను. అవునా? ఎక్స్ప్రెషన్లోకి వచ్చినప్పుడు నేనున్నానని అంటాము, ఎక్స్ప్రెషన్లోకి రానప్పుడు కూడా నేనున్నాను అంటాం. మీరు మాట ద్వారా అనకపోయినా నేనున్నాననేటువంటి ఒక భావన ఉంటుంది. ఆ భావనను ఏమంటారు? ఎరుక. నేను సదా ఉన్నాను కదా అని భావించకుండా భావనకు అతీతంగా ఉన్న స్థితిని ఏమంటారు? ఉనికి. ఉనికి, ఎరుక. ఉనికి నుంచి ఏమొచ్చింది? ఇప్పుడు ఎరుక వచ్చింది అండి. ఎరుక యొక్క విస్తరణలో మొత్తం ఈ సమస్తం అంతా వచ్చింది. ఉనికి లేకుండా ఎరుక లేదు, ఎరుక లేకుండా విస్తరణ లేదు. ఇప్పుడు నీ యథార్థమైనటువంటి అస్తిత్వము ఉనికియా, ఎరుక? ఉనికి. ఉనికి అంటే భావన లేకుండా, ప్రస్తావనలు లేకుండా ఉండటం అని అర్థం. ఉనికి అంటే ఏంటి? భావనలు లేదా ప్రస్తావనలకు అతీతముగా ఉండటము, నిశ్చలము, సదా ఉండటము. ఆ ఉండటము పైన ప్రతిస్పందన కలుగుతుంది. మీరు ఉండకుండా ప్రతిస్పందన కలగటం లేదుగా, ఉండే కలుగుతుంది. కాబట్టి ఉనికి నీ యథార్థమైనటువంటి అస్తిత్వముగా నీవు అంగీకరించినప్పుడు, ఆ ప్రసన్నతను మీరు అనుభవించినప్పుడు, ప్రసన్నతలోంచి పుట్టినటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆ ఆలోచనలని మీరు వ్యతిరేకించడం మానుకుంటారు. ఎందుకు వ్యతిరేకించడం మానుకుంటారు అంటే, ప్రసన్నతలోంచి ప్రసన్నత పుట్టుకొస్తుందా, ఇంకేమైనా పుట్టుకొస్తాయా? అంతే కదా. అప్పుడు మీ శుద్ధ ఉనికిలోంచి విస్తరించబడినటువంటిది ఆ శుద్ధ ఉనికే అవుతుందా, లేకపోతే మనసు అవుతుందా? ప్రశ్నలు ఎప్పుడు అంతర్ధానం అవుతాయంటే, నీవు మనస్సుని మనస్సుగా కాకుండా నీవు మనస్సుని శుద్ధ చైతన్యం యొక్క ఆ ప్రేరణగా నీవు అంగీకరించినప్పుడు నీకు ప్రశ్నలు అంతర్ధానం అవుతాయి. ఏంటది? మనస్సుని మనస్సుగా కాకుండా, మనస్సుని ఎలాగా కదా. మరి ఇప్పుడు మనస్సును మనస్సుగా కాకుండా శుద్ధ చైతన్యంగా అంగీకరించాలి అని అంటే, నీ మనస్సు యొక్క మూలస్థితిని నువ్వు ఏకాంతంగా అన్వేషించి తీరాలి. ఇది సాధన కాదు, ఇది తపస్సు కాదు. ఇక్కడ నిన్ను నీవు పరికించుకుంటున్నావు అన్నమాట. సాధన లేదా తపస్సు యొక్క మూలంలో 2 ఆబ్జెక్ట్స్ ఉంటాయి. సాధనలోని తపస్సులోని ఏముంటుంది? 2 ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఒక ఆబ్జెక్ట్ ఎవరు? మనము. మరి రెండోది ఆపోజిట్గా ఉంటాయి. అంటే జపం చేస్తాం అనుకోండి, జపి అంటే జపించేవాడు, జపించబడే వస్తువు. ధ్యాని ధ్యానించేవారు, ధ్యానింపబడే వస్తువు. అవునా కదా. ఇది ధ్యానము లేదా తపస్సు ఇది ఎటువంటిదంటే, నీవు ఇంకొకరిని స్పర్శించడం లాంటిది. నీవు ఇంకొకరిని స్పర్శించడం లాంటిది. ఇక్కడ చర్య లేదా ప్రతిచర్య ఇవి 2 కూడా ఉంటాయి. ఎక్కడ? ఇందులోని ధ్యానము, తపస్సు, తపము. నిన్ను నీవు పరిశీలించుకోవడము, నీ అంతరంగం పట్ల ఒక సదభిప్రాయాన్ని కలిగించుకోవడము, ఇవి 2 కూడా పూర్తిగా నీకు మాత్రమే సంబంధించిన విషయాలు. నీకు ఇందులో ఇంకేమీ లేదు. ఇంక అసలు ఒక రకంగా చెప్పుకోవాలంటే ఈ ధ్యానము లేదా తపస్సు ఎటువంటిదంటే, జస్ట్ లైక్ మీరు ఒక షేక్ హ్యాండ్ ఇచ్చినట్టు. మీరు నాకు షేక్ హ్యాండ్ ఇవ్వండి. షేక్ హ్యాండ్ ఇస్తారు మీరు నాకు? ఒక షేక్ హ్యాండ్ ఇవ్వండి. ఇప్పుడు ఏమైంది? నేను మిమ్మల్ని స్పర్శించాను, మీరు అంటే ఇక్కడ స్పర్శ లేదా అనుభవము లేదా అనుభూతి. సరే, మీరందరూ ఈ 2 వేళ్ళని ఎలా రుద్దండి ఒకసారి. ఇక్కడ ఏమన్నా అనుభవం ఉందా? ఏమన్నా అనుభూతి ఉందా?
స్పర్శ. ఈ స్పర్శకి ఏమైనా ప్రతిస్పర్శ ఏమైనా ఉందా? ఇది నిన్ను నువ్వు పరికించుకోవడం అంటే. దీంట్లో ఎట్టి అనుభవాలు లేవు, దీంట్లో ఎట్టి అనుభూతులు లేవు. నీకు నీవు అత్యంత చేరువుగా ఉండటము, నీ మూలాన్ని నువ్వు సమర్థవంతంగా అర్థం చేసుకోవడము. దీన్ని ధ్యానమని అనగలమా? దీన్ని తపస్సు అని అనగలమా? తనను తాను స్పర్శించుకునే క్రమాన్ని ఏమంటారు? దీన్ని ఏమన్నా అనగలమా? దీనికి ఒక పేరు ఉంది, జాయ్. దీని పేరేం పేరు? జాయ్, ఇన్నర్ జాయ్. నీకు ధ్యానములో లేదా తపస్సులో నీకు ఎప్పుడో ఒకసారి, అంటే ఇనీషియల్లో అవ్వచ్చు, లేకపోతే మధ్యలో అవ్వచ్చు, కొంత వ్యతిరేకత ఉండొచ్చు. మేబీ ఒక 80% పీపుల్కి, 90% పీపుల్కి వ్యతిరేకత ఉండొచ్చు. కానీ తనంటే తాను ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఒక చేయెత్తండి ఎవరైనా ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే. ఎవరు లేరు కదా. ప్రతి వారికి వారంటే వారికి చాలా ఇష్టం కదా. అందుకే కదా వారికి అనుకూలంగా అందరూ ఉండాలనుకుంటారు ఇక్కడ. అంతే కదా, అందుకే కదా వారికి అనుకూలంగా అందరూ ఎందుకు ఉండాలనుకుంటారు? వారంటే వారికి ఇష్టం కాబట్టి. అది వాస్తవానికి చెప్పాలంటే వారిని వారు విడిచి ఉండలేని తనమని చెప్తున్నాను నేను. అది కాబట్టి తనంటే తనకు చాలా ఇష్టం కాబట్టి, తన పట్ల తనకు ఎప్పుడూ వ్యతిరేకత ఉండదు కాబట్టి, తను ఎప్పుడు ఇతరులనే వ్యతిరేకిస్తారు తప్ప తనను తాను ఎప్పుడూ వ్యతిరేకించుకోరు. కాబట్టి తనలో తనకు ఎక్కడా కూడా వ్యతిరేకత అనేటువంటిది లేదు. కాబట్టి తన మూలాన్ని తాను యథార్థంగా తెలుసుకోవడానికి తనకు చాలా వెరీ గుడ్ సోర్సెస్ ఉంటాయి. మీరు దైవాన్నో లేదా ఇంకొక వేరే వేరే పరిస్థితుల్లో తెలుసుకోవడానికి చాలా ఇబ్బందులు ఉంటాయి. కానీ తనను తాను అనుభవించడానికి ఎవరికి ఏ విధమైన ఇబ్బందులు ఉండవు. ఇంకొకటి, మీరు తపస్సు లేదా సాధన అనేటువంటి ప్రణాళికలకు సంబంధించిన వ్యవహారాలు ఇవన్నీ. తపస్సు లేదా సాధన ఏంటి? ప్రణాళికలు కదా. నీ అంతరంగంలో నీవు సదా కొలువై ఉండటానికి, నీ హృదయ గర్భంలో నీవు సేద తీరడానికి నీకేమైనా ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా? ఏ ప్రణాళిక లేదు. తనంటే తనకు చాలా ఇష్టం. ఆ ఇష్టంతో గనక తన అంతరంగంలోకి కనుక ప్రవేశించగలిగితే ఆ ఇష్టం అంతా కూడా ప్రేమగా మారుకుంటుంది. అప్పుడు మీకు దుఃఖము తాలూకు మూలాలు ఏమన్నా ఉన్నాయి, ఎక్కడున్నాయి అని అంటే ఎప్పటి వరకు ఏమంటామంటే దుఃఖము తాలూకు మూలాలు బాహ్యంగా ఉన్నాయి, ఇదా కొంత ఎడ్యుకేట్ అయిన తర్వాత నాలోనే ఉన్నాయి అని ప్రతిస్పందనలు చెప్తాము. ఒకసారి నీ హృదయానికి నీవు పూర్తిగా సరెండర్ అయిన తర్వాత నీకెక్కడ అసలు వ్యతిరేకత అనేటువంటిది ఏమీ లేదన్న విషయాన్ని మీరు అప్పుడు తెలుసుకుంటారు. ఇప్పటి వరకు నేను ఏ వ్యతిరేకతనైతే నేను అనుభవించానో ఆ వ్యతిరేకత యొక్క మూలము మహదానందం అని తెలుసుకుంటారు. ఆనందాన్నే ఇప్పటి వరకు వ్యతిరేకతలతో అనుభవించానన్న విషయం తెలుసుకుంటారు. ఎందుకంటే నీ హృదయంలో ఆనందము తప్ప ఇంక ఏమీ లేదు. అది పరమ సౌకర్యం, అది నీ స్వీయ ప్రమాణం. అది పైగా దీనికోసం నువ్వు ఒక సింగిల్ ఎన్పి ఖర్చు పెట్టక్కర్లేదు, నీ నుదుటి మీద చెమట చుక్క కూడా పట్టక్కర్లేదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఒప్పుకున్నారు నేనున్నాను అనడానికి నేనే ప్రమాణం అని. ఇలా కాకుండా మీరు ఎంతో కొంత అందరి యందు ప్రేమ కలిగి ఉంటాను అని అంటే అది ఎప్పుడూ సాధ్యం కాదు. తనను తాను ప్రేమించుకోలేనటువంటి వాడు ఇతరులను ఎలా ప్రేమించగలుగుతాడు? తన హృదయ గర్భంలో సేద తీరనటువంటి వాడు ఎన్ని సంవత్సరములు జీవించినా సరే అలసటనే పొందుతాడు. మనందరికీ గాఢ నిద్రలో ఒక అత్యున్నతమైనటువంటి మహాసేద మనందరూ అనుభవిస్తున్నాం.
అక్కడ నీ నిజమైనటువంటి ఉనికి తప్ప ఇతరం ఏమైనా ఉందా? ఇతరం అంటూ ఏమీ లేదు. మరి నీ నిజమైనటువంటి ఉనికి మెలకువలో లేదా? ఉంది. ఆ ఉనికిని దేనిగా అనుభవిస్తున్నాం మనం? మనస్సుగా అనుభవిస్తున్నాం. మరి మనస్సు ఎక్కడి నుంచి వచ్చింది? హృదయం నుంచే వచ్చింది. కాబట్టి హృదయాన్ని మనస్సుగా అనుభవించడం వల్ల అందరూ అశాంతిగా ఉన్నాము. అంటే ఒక వస్తువుని ఉన్నదాన్ని ఉన్నట్టుగా యథాతథంగా తీసుకోవడం వేరు, దాన్ని మార్చి తీసుకోవడం వేరు. ఉన్నదాన్ని ఉన్నట్టుగా యథాతథంగా తీసుకుంటే మనకు సౌకర్యం ఉంటుంది. దాన్ని మార్చి మార్చి తీసుకుంటే ఏమవుతుంది? అసౌకర్యం ఉంటుంది. కాబట్టి మీరు దుఃఖం అంటున్నారు, మీరు బాధ అంటున్నారు, మీరు ప్రశ్నలు అంటున్నారు, ఇవేవో అంటున్నారు కదా. ఇవన్నిటి యొక్క యథార్థ స్వరూపం ఏంటంటే మీరు ఏదైతే అయ్యి ఉన్నారో అది కాకుండా ఇంకొక దాని కింద అయి ఉండటం అన్నమాట. మీరుగా ఉంటే మీకు ఏమైనా అలసట ఉందా? నిద్రలో లేదుగా. అలసటే ప్రశ్నలు లేవదీస్తుంది. అలసటే సమాధానాల కోసం చూస్తుంది. ఇవి రెండూ లేనప్పుడు తనకి శాంతి కావాలి కాబట్టి ఏదో ఒక మార్గాన్ని అన్వేషించడం ప్రారంభిస్తుంది. ఈ ఆధ్యాత్మికపరమైనటువంటి మార్గములన్నీ కూడా ద్వైతమని, అద్వైతమని, విశిష్టాద్వైతమని ఏదో ఒక సిద్ధాంతాన్ని అనుసరించి ఉంటాయి. సిద్ధాంతముల్లో మార్పు చేర్పులు ఉండవా? ఉంటాయి. ఎందుకనంటే సిద్ధాంతములన్నీ కూడా మనస్సు లేదా బుద్ధి యొక్క స్థాయి నుంచి వ్యక్తీకరించబడ్డాయి. కానీ నీ హృదయాంతర్గతమైనటువంటి ప్రేమకి సిద్ధాంతం ఏది? ఒక తల్లి ఒక బిడ్డను సాకేటువంటి క్రమం ఉంది కదా, ఆ క్రమం ఏ ద్వైతమా, అద్వైతమా, విశిష్టాద్వైతమా? ఒక తల్లి బిడ్డను సాకే క్రమం ఏంటది? దానికి ఏమన్నా మాటలు ఉన్నాయా? కాబట్టి భక్తికి కూడా ఎక్కడ మాటలు లేవు. భక్తికి మాటలు లేవు. సేమ్ టైము జ్ఞానానికి కూడా మాటలు లేవు. నువ్వు ఏదైతే అయ్యి ఉన్నావో అది నువ్వు కాకుండా నువ్వు ఇంకోటేదో నేను ఇంకోటేదో అయ్యి ఉన్నానని అనుకోవడం వల్ల వచ్చింది సమస్య. మీరెవరూ మానసిక స్థితి కాదు. మానసిక స్థితికి మూలమైనటువంటి మీ సహజమైన స్థితి ఏదైతే ఉందో ఆ సహజమైన స్థితి యొక్క పూర్ణత్వమే నీవు. మనస్సు అనేటువంటిది కల్పనల యొక్క భాగం. అది మీరు కల్పించుకున్నప్పుడే ఏర్పడింది. అదే నిజం అనుకుంటున్నారు. ఇక ఈ సత్సంగము నీకు ఏమి ఇవ్వాలంటే, ఈ సత్సంగము నీకేమి ఇవ్వాలంటే నువ్వు ఏదైతే అయ్యున్నావో దాని పట్ల నీకు ప్రేరణనివ్వాలి. సత్సంగం ఏమివ్వాలి? నువ్వు ఏదైతే అయ్యున్నావో దాని పట్ల మీకు ప్రేరణనివ్వాలి. నువ్వు ఏదైతే నువ్వు కాదో దాన్ని కాల్చిపారేయాలి. అది సత్సంగం అంటే. ఇంకొకటి ఏంటంటే సత్సంగం అంటే అర్థం ఏమంటే సత్యముతోటి సాంగత్యము కలిగి ఉండటము అది సత్సంగము కాదు. సత్యము దేనితోటి కూడా సాంగత్యము ఏర్పరచుకోదు, అది ఏకతే అని దృఢత్వము కలిగి ఉండటము సత్సంగం. అది ఏమి దేనితోటి సాంగత్యం ఏర్పరచుకోదు. సత్యము దేనితోటైనా సాంగత్యం ఉందా? లేదు. ఆ దృఢత్వము కలిగి ఉండటాన్ని ఏమంటారు? అది సత్సంగము, అది నిరంతర సత్సంగము. కాబట్టి నీ నిజస్థితి ఏదైతే ఉన్నదో నీ నిజస్థితికి సంబంధించినటువంటి మూలములన్నీ కూడా నీ హృదయ గర్భములోనే నిక్షిప్తముగా లేవు, స్వయం ప్రకాశంగా ఉన్నాయి. ఏదో లోపల ఎక్కడో దాచిపెట్టి లేవు.
లంకి బిందెలు దాచిపెట్టినట్టు ఎక్కడో చోట నిక్షిప్తం చేసి ఏమీ లేవు. అది స్వేచ్ఛగానే బహిర్గతంగానే ఉన్నాయి. కేవలము నీ నిజస్థితిని నిన్ను నీవు స్పర్శించుకోకుండా ఇతరుల తాలూకు అనుభవాలు లేదా ఇతరుల తాలూకు అభిప్రాయాలు వీటిని పరిగణలోకి తీసుకోవడం వల్ల ఉన్న విషయాన్ని వేరే రకంగా అనుభవిస్తుంది. తర్వాత ఇంకొక మిస్టేక్ ఏంటంటే, ఒకరు ఆర్తిగా ఒకరిని క్వశ్చన్ చేస్తే వారికి సమాధానం చెప్తారు. ఒకరు ఒకరిని ఆర్తిగా క్వశ్చన్ చేస్తే వారికి సమాధానం చెప్తారు. ఆ సమాధానాన్ని ఇక్కడ ఉన్నటువంటి వారు అందరూ తీసుకోవడం వల్ల ఎక్కువ సమస్యలు వస్తాయి. తెలుసా మీకు? అంటే ఇది కనుక మీరు అర్థమైతే మీరు బుక్స్ కొండ మానేస్తారు. ఫస్ట్ సపోజ్ మీరు నన్ను కోచింగ్ చేశారు, నేను మీకు ఇప్పుడు ఆన్సర్ ఇస్తున్నాను. మీ స్వభావాన్ని అనుసరించి మీరు నన్ను కోచింగ్ చేశారు, నా స్వభావాన్ని అనుసరించి నేను ఆన్సర్ ఇస్తున్నాను. ఇక్కడ వారు అందరిది ఒకే రకమైన స్వభావమా? మరి ఆన్సర్ అందరికీ ఎలా అప్లికేబుల్ అవుతుంది? ఇది అవ్వదు. కాబట్టి పుస్తకాలు కొనడం మానేయండి. ఎందుకంటే అది ఎవరికో చెప్పిన మాటలు, ఎవరికో. అంటే అసలు మాకు ప్రయోజనం ఉండదా అంటే ఉంటుంది, లేదని అంటం లేదు. ఎంత ఉంటుందంటే 100కి 3-4 మార్కులు ఉంటుంది. దానికోసం దాన్ని పరిగణలోకి తీసుకోవడం అవసరమా? నేను కేవలము నీ ఆంతరంగిక స్థితి గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఇక్కడ మీకోసం మాత్రమే మాట్లాడుతున్నాను, నేను అందరి కోసం మాట్లాడటం లేదు. కాబట్టి నీ జన్మ లేదా కర్మకి సంబంధించినటువంటి మూలములు ఏవైతే ఉన్నాయో అవన్నీ మానసిక కల్పనలో భాగములు. నీ అంతరంగాన్ని నీవు ప్రేమించడం గనక, మీ అంతరంగాన్ని మీరు ప్రేమించడం గనక మీరు అలవర్చుకోగలిగితే, ఇది మీరు అలవర్చుకోండి. ఇదేం తప్పేమి కాదు, ఇది మీరు అలవర్చుకోవచ్చు. ఎందుకనంటే మీరు ఇంకొక దేంతో సాంగత్యం ఏర్పరచుకోవట్లేదు కదా. ఇక్కడ ఎవరితో ఎవరు? తనతో తాను, తన అంతరంగంలో తాను, తన కోసం తానైన తాను, తనలో తాను ఉండటము, తనతో తాను ఉండటము. ఇందులో ఇతరమేమీ లేదుగా. ఇది సాధన లేదా తపస్సు అని మనం ఏమైనా అనగలమా? దీన్ని ఏమనాలి మరి? ఏమీ అనలేము. అది ఓరకను ఉండటం అంతే. దీన్ని ఏమి అనలేము. ఇంకా దాన్ని ఏమంటారు? ఓరకనే తనను తాను అధ్యయనం చేసుకోవడం అంతే, తనను తాను అర్థము చేసుకోవడం. అది కాబట్టి మీ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చిందని అనుకుంటున్నాను నేను. సరే, ఇంకో వెర్షన్ కూడా చెప్తాను దీనికి. ఫస్ట్ వెర్షన్ ఏంటి? నీ అంతరంగంలోకి నువ్వు సునాయాసంగా వెళ్ళు. నీ అంతరంగాన్ని ఒకసారి పరిశీలించుకోండి. మీరు నిద్రకు ఉపక్రమించేటప్పుడు ఏ సద్భావంతో అయితే నిద్రకు ఉపక్రమిస్తారో అదే సద్భావంతో, అదే ప్రేమభావంతో మీ అంతరంగంలోకి వెళ్ళండి. అంతరంగాన్ని క్షుణ్ణంగా పరిశీలించండి. మానసికమైనటువంటి సమర్థత లేదా వ్యతిరేకత అనేటువంటి అంశాలు సంకల్ప రూపంలో మీకు బహిర్గతం అయినప్పుడు ఈ సంకల్పాలన్నీ ఏ చోట నుంచి నీకు కలుగుతున్నాయి అనేటువంటి విచారణ నీ అంతరంగంలో చేయండి. దాని యొక్క మూలాన్ని మీరు అన్వేషించినప్పుడు మీ నిజమైనటువంటి యథార్థమైనటువంటి మీ పూర్ణ అస్తిత్వంలోకి మీరు తరచూ జారుతూ ఉంటారు. ఎప్పుడైతే నీ యథార్థమైన అస్తిత్వం ఇది అనేటువంటి విషయము మీకు అనుభవంలోకి వచ్చిందో మీ ఫస్ట్ ప్రయారిటీ అప్పుడు ఏమవుతుంది? మీ యథార్థ అనుభవం అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఉందంటే థాట్కు ఉంది. ఇప్పుడు ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఉంది? థాట్కు ఉంది. అప్పుడు ఫస్ట్ ప్రయారిటీ దేనికి అవుతుంది? నీ నిజస్థితి అవుతుంది. అప్పుడు సంకల్పములు అసలు కలగవు. ఒకవేళ సంకల్పములు కలిగినా సరే వాటి వల్ల మీకు ఇబ్బంది కలగదు. ఎందుకంటే మూలం మీకు అనుభవంలో ఉంది కాబట్టి.
అవునా కదా? ఇది ఒక వెర్షన్. రెండో వెర్షన్ ఏంటంటే, నీ అనుభవంలో ఎవరైతే పూర్ణ శాంతి స్వరూపుడు అని నువ్వు అనుకుంటావో, మీ పరిచయస్తులు ఉంటారు, లేకపోతే ఎవరు ఉంటారు, మీ అనుభవంలో ఎవరి దగ్గరైతే నీ మనస్సు పూర్ణమైనటువంటి శాంతిని అనుభవిస్తుందో, ఎవరి సమక్షంలో అయితే నీ హృదయం పరమ స్వేచ్ఛావంతమవుతుందో, ఎక్కడైతే సంకల్పాలకి అంటే ప్రశ్నలకు నివృత్తి లభిస్తుందో, వాడికి పూర్తిగా సరెండర్ అయిపో. ఇంకేమి చేయొద్దు. అయితే నీ పూర్ణమైనటువంటి నీ నిజ స్థితిలోకి వెళ్ళిపో. లేదు కదా? ఎవరి దగ్గరైతే నీకు శాంతి లభిస్తుందో, అర్థమవుతుందమ్మా, వారి సమక్షంలో సదా ఉండిపో. ఈ రెండిట్లో నువ్వు ఏది చేసినా పర్వాలేదు, మీకు శాంతి కరతలామలకం అయిపోతుంది. ఈశ్వరుడు ఏం చేస్తాడంటే, నువ్వు ఈశ్వరుని స్మరించారనుకోండి, ఈశ్వరుని మీరు స్మరిస్తే మీకు పుణ్యం వస్తుంది. ఈశ్వరుని స్మరిస్తే ఏమొస్తుంది? పుణ్యం వస్తుంది. గురువుని స్మరిస్తే ఏమొస్తుంది? విడుదల వస్తుంది. నీకు పుణ్యం కావాలా, విడుదల కావాలా? విడుదల కావాలి. కాబట్టి గురువుకు పూర్తిగా సరెండర్ అయిపో. అయితే నీ హృదయానికి సరెండర్ అయిపో, హృదయంలోకి జారిపో. లేదు కదా? గురువుకి సరెండర్ అయిపో. ఈ రెండిట్లో ఏది చేసినా పర్లేదు. నీ హృదయంలోకి నువ్వు వెళితే నీ అంతరంగం పట్ల, నీ మనస్సు తాలూకు స్థితిగతుల పట్ల, నీ హృదయంలో ఉన్న ఆ పూర్ణ నిశ్చలత్వం పట్ల, ఆ పరమ స్వేచ్ఛ పట్ల నీ స్వీయ ప్రమాణం నీకు అనుభవం అవుతుంది. అదే స్వీయ ప్రమాణం నీ ఫిజికల్గా ఉన్న గురువు దగ్గర కూడా మీకు అనుభవం అవుతుంది. ఎందుకు అనుభవం అవుతుందంటే, వారు ఏదైతే అయ్యి ఉన్నారో అదే నీకు ఇవ్వగలుగుతాడు. రెండోది ఇవ్వలేరు కదా. నీ హృదయ స్తబ్దత ఏదైతే ఉందో గురువు కూడా అదే అయ్యి ఉంది. కాబట్టి నువ్వు లోపలికి వెళ్ళు, లేదంటే ఈ కాళ్ళ మీద పడుకో. నువ్వు ఏది చేసినా కానీ పరాకాష్ఠగా చెయ్యాలి. నీ హృదయాన్ని కనుక నువ్వు ప్రేమించడం నువ్వు మొదలు పెడితే, నీకంటే ఇంకెవరో అంతలా ప్రేమించకూడదు, అంతలా ప్రేమించాలి. అలాగే ఒక సత్పురుషుడు యొక్క పాదాలకి నువ్వు సరెండర్ అయితే, నీకంటే ఇంకెవరు సరెండర్ అవ్వకూడదు, అంతలాగా అవ్వాలి. ఏది చేసినా పరాకాష్ఠ స్థితిలో ఉండాలి, మధ్యగా ఉండకూడదు. కాబట్టి జన్మలు లేదా కర్మలు లేదా పాపము లేదా పుణ్యము అనేటువంటివి మీ వ్యక్తిగతమైన అంశంలో భాగంలే తప్ప, నీ యథార్థమైనటువంటి మూల స్థితిలో ఇవి అసలు ఏమీ లేవు అసలు. కాబట్టి నిన్ను నీవు ప్రేమించు, ప్రశ్న లేని తనాన్ని అనుభవించు.